హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. దసరా నవరాత్రులు అయిపోయేంత వరకు మన ఛానల్లో 9 ఆర్ 10 డిఫరెంట్ ప్రసాదం రెసిపీస్ని చూపిస్తున్నాను. అన్ని రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. డైలీ ఒక్కొక్క ప్రసాదం రెసిపీ ఈవినింగ్ 7:15 కల్లా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియో చూసి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈరోజు మన కిచెన్లో నవరాత్రి స్పెషల్ ప్రసాదం సిరీస్ డే 5. 5వ రోజు ప్రసాదంగా దద్దోజనంని టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దద్దోజనం 2 రకాలుగా చేసుకోవచ్చు. కొంతమంది ఉడికిచ్చిన రైస్లో పాలు అండ్ పెరుగు మిక్స్ చేసి దద్దోజనం చేస్తుంటారు. మేమైతే ఇంట్లో రెగ్యులర్గా పాలు వేయకుండా ఓన్లీ పెరుగుతోనే దద్దోజనం చేస్తాము. ఏం వీడియోలో చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దద్దోజనం చేశారంటే దద్దోజనం పులిసిపోకుండా కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు ఈ వీడియో మొత్తం చూసి నేను చూపించిన విధంగా కాకుండా మీరు ఇంట్లో దద్దోజనం ఎలా చేస్తారో నాకు కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రసాదంగా దద్దోజనంని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను రండి. దద్దోజనం చేయడానికి 2 కప్పులు ఉడికిచ్చిన రైస్ తీసుకొని రైస్ వేడిగా లేకుండా పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. రైస్ చల్లారే లోపల మజ్జిగ మిక్స్ రెడీ చేసేద్దాం. ఏ కప్పుతో రైస్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు లో ఫ్యాట్ పెరుగు తీసుకొని రైస్కి అండ్ పెరుగుకి సరిపడే సాల్ట్ కూడా వేసేసి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా విస్కర్తో అయినా కవ్వంతో అయినా పెరుగును బాగా విస్క్ చేసేసుకోండి. ఇలా 5 to 10 మినిట్స్ పాటు పెరుగును బాగా విస్క్ చేయండి. లేదంటే మిక్సీలో వేసైనా పెరుగును గ్రైండ్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మరో 5 నిమిషాల పాటు విస్క్ చేసేయండి. పెరుగన్నం కమ్మగా రుచిగా ఉండాలంటే 1 కప్పు పెరుగుకి 2 లేదా 3 కప్పుల వరకు ఉడికిచ్చిన అన్నం తీసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసి మజ్జిగ మిక్స్ ని పల్చగా చేసేయకుండా మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే 125 ml వాటర్ వేస్తున్నాను. అంటే మజ్జిగ మరీ పల్చగా లేకుండా ఇలా చిక్కగా మజ్జిగ రెడీ చేసి పెట్టుకోవాలి. మజ్జిగ మిక్స్ లో 1/2 టీ స్పూన్ పంచదార వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కొంచెం పంచదార వేయడం వల్ల దద్దోజనం కమ్మగా ఉంటుంది. మజ్జిగ మిక్స్ ని పక్కన పెట్టేసుకొని దద్దోజనంకి పోపు పెట్టేద్దాం. 2 టీ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, మీకు నచ్చితే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పోపును లో ఫ్లేమ్ లోనే కలుపుతూ 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి బదులు మీరు 2 ఎండుమిర్చి తుంచైనా వేసుకోవచ్చు. పోపు బాగా ఫ్రై అయిపోయినాక పోపును పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. మనం మజ్జిగ మిక్స్ అండ్ పోపు రెడీ చేసే లోపల రైస్ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. రైస్ని చేత్తో అయినా ఇలా గంటితో అయినా లేదా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసేయండి. కొంతమంది అన్నం పూర్తిగా చల్లారాక పెరుగు వేసి కలిపేస్తుంటారు. కానీ ఇలా రైస్ని మ్యాష్ చేసి దద్దోజనం చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న రైస్లో ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ మిక్స్ మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ రైస్ ఉండలేం లేకుండా గంటితో అయినా చేత్తో అయినా బాగా మిక్స్ చేసేయండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి మజ్జిగ మిక్స్ కూడా కరెక్ట్గా సరిపోయింది. అందరు మన ఛానల్లో నేను చూపించే రెసిపీస్ అన్నీ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మజ్జిగ మిక్స్ మొత్తం అన్నంలో వేసేసి బాగా కలిపేశాను. దద్దోజనం కన్సిస్టెన్సీ చూసారా, మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన పోపు వేసేయండి. వేడిగా ఉన్నప్పుడు పోపు వేసారంటే పెరుగు విరిగిపోతుంది. ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. వేరే ఫ్రూట్స్ గురించి నాకు తెలియదు కానీ ఇలా దద్దోజనంలో దానిమ్మ గింజలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మీరు తినే ముందుగా దద్దోజనంని మిక్స్ చేసుకోండి. అప్పుడు మీకు దద్దోజనం తినేటప్పుడు పప్పులు క్రంచీగా ఉంటాయి. ముందే మిక్స్ చేస్తారంటే మీరు తినే టైంకి మినప్పప్పు మెత్తగా అయిపోతుంది. నా స్టైల్లో ఇలా రేపు ప్రసాదం దద్దోజనంని ట్రై చేయండి. టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా అందరికి నచ్చుతుంది. 10 days నేను చూపించే ప్రసాదం రెసిపీస్ ఫాలో అయ్యారంటే మీరు 10 డిఫరెంట్ ప్రసాదం రెసిపీస్ నేర్చుకున్నట్టే. నా నవరాత్రికే కాకపోయినా ఏ పండగకైనా నేను చూపించే ప్రసాదం రెసిపీస్ చేసుకోవచ్చు. నా స్టైల్లో ఇలా ఒకసారి దద్దోజనంని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే నేను రెసిపీ అప్లోడ్ చేసిన టైంకి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.